హలో నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌమ్య. సో ఈ రోజు వార్తలు అన్నవి చూసుకుంటే ఇప్పటి వరకు ఒక్క లెక్క ఇకపై మరో లెక్క అంటూ ఒక ప్రత్యేకమైన స్టేట్మెంట్ తో మనకి ఇక్కడ నారా లోకేష్ కనబడుతున్నారు. సో దీనికి సంబంధించి వార్త చూసుకుంటే విశాఖ ముఖ చిత్రం ఇప్పటి నుంచి మారిపోతుందని ఏపీ మంత్రి లోకేష్ అన్నారు. సో ఏపీ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి అభివృద్ధి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వచ్చారు. అలాగే విశాఖ జిల్లా తార్లువాడలో గూగుల్ AI డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా మాట్లాడుతూ ఇందులో లోకేష్ తో పాటు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు వారితో పాటు ప్రత్యేకంగా సీఎం కూడా ఈ శంకుస్థాపనలో పాల్గొని పూజా కార్యక్రమాన్ని ముగించారు. అందులో ప్రత్యేకంగా నారా లోకేష్ మాట్లాడుతూ ఏపీలో ఇప్పుడు దాకా వైజాగ్ ది ఒక ప్లేస్ లో ఉంటే ఇకపై మరొక రూపాన్ని మనం వైజాగ్ కి చూడబోతున్నాం అని చెప్పేసి తన మాటల్లో తెలియజేసుకుంటూ వచ్చారు. అలాగే ఈ రోజు కేవలం భూమి పూజ మాత్రమే కాదని కొత్త చరిత్రకు పునాది వేసిన పవిత్రమైన రోజు అని అన్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అని అన్నారు. డేటా సెంటర్ ఏర్పాటుకు 2019కి ముందే ప్రస్తావన జరిగింది. అప్పుడు అనుకున్న నిర్ణయం ఇవాళ కార్యరూపం దాల్చిందన్నారు. ఇక నుండి గ్లోబల్ IT మ్యాప్ లో విశాఖ అనే పవిత్ర పట్టణం ఉండబోతుందని అన్నారు. వైజాగ్ లో G అంటే గూగుల్ అనే శబ్దం మారుమోగుతుందని చెప్పారు. అలాగే 5 ఏళ్ల విధ్వంస పాలనను మనమంతా చూసాం. ఏపీలో పెట్టుబడులంటే భయపడే పరిస్థితి చూసాం. 2024 ఎన్నికల్లో 5 కోట్ల ఆంధ్రులు NDA ప్రభుత్వాన్ని గెలుచుకున్నారు. అధికారంలోనికి రాగానే పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే పనిలోనే ఉన్నాం. చంద్రబాబు నాయకత్వంలో అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో మరిన్ని పెట్టుబడులు రాబోతున్నాయి. డబుల్ ఇంజన్ సర్కార్ తో ప్రయోజనాలు చూస్తున్నాం. పెట్టుబడులతో ఏపీ చరిత్ర సృష్టించబోతుంది అని లోకేష్ అన్నారు. సో ఇక్కడ మెయిన్ గా మనం న్యూస్ అనేది చూసుకుంటే 2019 టైంకే ఇక్కడ ఒక గూగుల్ కంపెనీని, గూగుల్ సెంటర్ ని తీసుకురావాలని టీడీపీ ప్లాన్ చేసినప్పటికీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవడం వల్ల అది కేవలం మాటల రూపంలోనే ఉండిపోయిందని, ఇప్పుడు కార్యరూపం దాల్చిందని తన మాటల్లో నారా లోకేష్ చెప్పుకొచ్చారు. సో గత 5 ఏళ్ల పాలనలో ఎంతో నష్టాన్ని చవి చూసిన ఆంధ్ర ఇకపై డెవలప్మెంట్ ని మాత్రమే చూడబోతుందని తన మాటల్లో తెలియజేసుకుంటూ వచ్చారు. సో NDA గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాటన్నిటి అభివృద్ధి ఆంధ్రలో కనబడుతుందని, ఇకపై వైఎస్ఆర్సీపీ చేసే అన్యాయం ఇక్కడ చెల్లబోదని, NDA గవర్నమెంట్ తో పాటు టీడీపీ అన్నది తోడుగా నిలుస్తుందని, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అన్ని అద్భుతాలు కనబడతాయని తన మాటలో అయితే తెలియజేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఈ శంకుస్థాపన స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా చాలా పెట్టుబడుల్ని ఆంధ్రాకి తీసుకురావడానికి ప్లానింగ్ లో ఉన్నారని, మెయిన్లీ వైజాగ్ లో ఈ డెవలప్మెంట్ అన్నది మెయిన్లీ కార్యరూపం దాల్చడానికి సిద్ధంగా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. మరి ఈ అభివృద్ధి వల్ల ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ అన్నది పెరగబోతుంది, ఎంతవరకు ఆంధ్రాలో ఉన్న ప్రజలకు ఇది లాభం కలిగించే విషయంగా ఉంది. ఇప్పుడు హైదరాబాద్ మెయిన్ హబ్ గా ఉండి IT సెక్టర్ డెవలప్ అవుతున్న నేపథ్యంలో ఇది ఆంధ్ర వరకు కూడా వెళ్ళే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా, అక్కడ కూడా IT హబ్ ఇదే రేంజ్ లో అయితే డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఇప్పుడు కనిపిస్తున్నాయి అన్నది ఇంకెంతకాలం వెయిట్ చూస్తే కానీ మనకి క్లారిటీ రాదు. మరి ఈ శంకుస్థాపనపై మీరేమనుకుంటున్నారు? గ్లోబల్ సెంటర్ యొక్క లాభం ఆంధ్ర ప్రజలను ఎంతవరకు తీసుకెళ్తుందని మీ ఉద్దేశం? ఇవన్నీ మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టుడేని ఫాలో అవ్వండి.